హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మానిటైజేషన్ పార్ట్ 2 వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మన ఛానల్లో 3000 అవర్స్ వాచ్ టైం అయితే కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అని నేను వీడియో అయితే షేర్ చేశాను. సో ఆ వీడియోకి చాలా మంది అయితే కామెంట్స్ చేశారు, వాళ్ళ ఛానల్ కూడా అయిపోతుంది, ఎలా చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ కూడా త్వరగా చెప్పండి అని. సో ఈరోజైతే మనకి వాచ్ టైం చూస్తున్నారు కదా, 3952 వరకు ఉంది. సో నేను వెయిట్ చేస్తున్నాను వాచ్ టైం యాడ్ అయిన తర్వాత ఏ విధంగా చెప్పాలి అని. సో ఇక్కడ వచ్చేసి మెంబర్షిప్ అండ్ షాపింగ్ మనకి 3000 అవర్స్ అయిపోయిన తర్వాత 3 స్టెప్స్ జరుగుతాయి. మానిటైజేషన్ రివ్యూకి వెళ్తుంది, 1 డే అలా పడుతుంది. కంప్లీట్ అయిన తర్వాత 1000 అవర్స్ కూడా వస్తే మనకి యాడ్స్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. మీకు వాచ్ టైము నార్మల్గా ఎర్న్ ఆప్షన్ దగ్గర యాడ్ అవుతుంది, బట్ మీకు ఇక్కడ కూడా చూసుకుంటే నెక్స్ట్ డే యాడ్ అయ్యే వాచ్ టైం ఏదైతే ఉందో అది ముందుగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. వాచ్ టైము డిఫరెంట్గా యాడ్ అవుతుంది ఒక్కో ఛానల్కి, 130కి, 230కి, 330కి అలా. సో నాకైతే ఎవ్రీడే 130కి యాడ్ అవుతుంది. సో చూడండి, యాడ్ అయిన తర్వాత 3990 వచ్చింది. సో ఇంకా 10 అవర్స్ కావాలి 4000కి. సో అది వచ్చిన తర్వాత మనము వాచ్ టైం అంటే వాచ్ యాడ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకి 3000 కంప్లీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, మెంబర్షిప్, షాపింగ్, సూపర్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. వాటిని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనకి వాటి వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నవి అవి నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ లాక్ సింబల్ పడుంది కదా, నెక్స్ట్ మైల్ స్టోన్ అని. సో ఇవి వాచ్ పేజ్ యాడ్స్, అలాగే షార్ట్స్ ఫీడ్ యాడ్స్ 1000 కంప్లీట్ అయిన తర్వాత ఇవి యాక్టివేట్ చేసుకుంటాము. ఎందుకంటే వీటి దగ్గర నుంచే మనకి, వీటికి వచ్చే యాడ్స్ దగ్గర నుంచే మనకి అమౌంట్ అనేది వస్తుంది మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇవి ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవాలి అనేదంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో చాలామంది అడిగారు నెక్స్ట్ ప్రాసెస్ చెప్పండి త్వరగా అని. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా. సో ఈరోజు ఇంకా 10 అవర్స్ కావాలి. 130కి నాకు ఎవ్రీడే యాడ్ అవుతుంది వాచ్ టైము. సో ఆ 130కి యాడ్ అవ్వగానే నెక్స్ట్ ఏ విధంగా వస్తుంది, మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి మీరు లైక్స్, కామెంట్స్ చేశారంటే చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడే ఛానల్ మంచిగా రీచ్ అవుతుంది. సో తప్పకుండా సపోర్ట్ చేయండి త్వరగా. మనకి నెక్స్ట్ నేను పేమెంట్ డీటెయిల్స్ కానీ అవి ఏ విధంగా ఇవ్వాలి అని నేను చేస్తూనే నేను ఏవైతే చేశానో ఆ ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకుంటాను. సో వాచ్ టైం అయితే యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేశాను. సో రిఫ్రెష్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చింది. మనం ఆల్రెడీ 3000 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ అంతా చేసేస్తాము. ఇప్పుడు జస్ట్ ఏం లేదు, గెట్ స్టార్టెడ్ అని వస్తుంది అంతే. సో ఇమ్మీడియట్గా మనకి మానిటైజేషన్ అనేది అప్పుడే అయిపోతుంది. ముందులాగా 3000 అవర్స్ అయినప్పుడు టైం తీసుకున్నంతగా 1 డే అలాగా తీసుకోదు, వెంటనే అయిపోతుంది. చూడండి, అది అలా కంప్లీట్ అవ్వగానే ఇక్కడ యూ హ్యావ్ అన్లాక్డ్ న్యూ వేస్ టు ఎర్న్ అని వచ్చింది, కింద గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ఇంకా వాచ్ టైం ఏది కూడా మనకి కనిపించదు, ఈ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాచ్ యాడ్స్ అనేది మనము యాడ్ చేసుకోవచ్చు. 3000 అవర్స్ 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత సూపర్స్, మెంబర్షిప్, షాపింగ్ని యాక్టివేట్ చేసుకొని మానిటైజేషన్కి అప్లై చేసుకొని యాడ్సెన్స్ క్రియేట్ చేసుకుంటాము. మన ఛానల్ రివ్యూకి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు చూసి మన ఛానల్ ఎటువంటి క్లెయిమ్స్, స్ట్రైక్స్ లేవు ఓకే అన్న తర్వాత మానిటైజేషన్ అయినట్టు మెయిల్ అనేది పంపిస్తారు. యాజ్ యూజువల్గా మనము వీడియోస్ చేసుకుంటూ వెళ్తే ఆ రిమైనింగ్ 1000 అవర్స్ 500 సబ్స్క్రైబర్స్ అంటే 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇవి 2 వచ్చాయి. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వాచ్ పేజ్ యాడ్స్ని మనం యాక్టివేట్ చేసుకుందాము. సో చేసుకున్న తర్వాత ఇక్కడ టర్న్ ఆన్ అని ఆప్షన్ వచ్చింది, దాని మీద క్లిక్ చేయగానే టర్న్ ఆన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. ఒకసారి వీలైతే చదువుకోండి, లేదంటే మీరు డైరెక్ట్గా యాక్సెప్ట్ అని చేసేసి అక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇమ్మీడియట్గా అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి చూడండి, యాడ్స్ అన్నమాట.
ప్రీ రోల్ యాడ్స్ అంటే మనకి వీడియో స్టార్టింగ్ ముందు వచ్చేది, పోస్ట్ రోల్ యాడ్స్ ఎండింగ్లో ఒకటి వస్తుంది, స్కిప్పబుల్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అంటే స్కిప్ చేసేవి కొన్ని ఉంటాయి. మనకి వీడియో యాడ్ రాగానే స్కిప్ చేసే ఆప్షన్ వచ్చేస్తుంది, కొన్నిటికి రాదు. అలాగే డిస్ప్లే యాడ్స్, ఇలాగా మనకి యాడ్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. వాటికి ఒక్కొక్క యాడ్కి ఒక్కొక్క విధంగా కాస్ట్ అనేది కూడా మనకు ఉంటుంది. సో అవన్నీ మీకు ఏవి కావాలి అని వస్తుంది. మీరు ఆల్ అనేది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఆ తర్వాత ఆల్ ఆఫ్ ఐ ఎగ్జిస్టింగ్ వీడియోస్ ఆర్ ఐ విల్ చూస్ అని ఉంది. సో మీ దాంట్లో ఉన్న అన్ని వీడియోస్కి మానిటైజేషన్ కావాలా లేదా మీరు చూస్ చేసుకుంటారని అడుగుతుంది. మీరు అన్నిటికీ ఆల్ అని కొట్టండి. సో ఆల్ అని టైప్ చేసిన తర్వాత మీరు అక్కడ మానిటైజ్ ఆల్ అనేది క్లిక్ చేసేయండి. సో మానిటైజ్ ఆల్ వీడియోస్ అని చేసిన తర్వాత అలా రీడైరెక్ట్ అవుతుంది. సో అవ్వగానే మనకి ఇమీడియట్గా వాచ్ పేజ్ యాడ్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అప్పటికప్పుడే అయిపోతుంది, ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇంతకు ముందులాగా 1 డే 3 అవర్స్ 10 అవర్స్ అట్లా ఏం ప్రాబ్లం ఉండదు, అప్పటికప్పుడే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూడండి షార్ట్ ఫీడ్ యాడ్స్ని చేసుకోవాలి. సో ఒకసారి మనం వాచ్ పేజ్ యాడ్స్ని క్లిక్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ డాలర్ సింబల్ అయితే వచ్చింది కదా, సో అది 0లో ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూసే వీడియోస్ని వచ్చే యాడ్స్ని వాటి రేట్ని పట్టుకొని మనకి అక్కడ పడుతూ ఉంటుంది అనమాట. వాచ్ టైం ఎలా అయితే పడిందో ఆ విధంగా. నెక్స్ట్ షార్ట్ ఫీడ్ యాడ్స్ని క్లిక్ చేసిన తర్వాత సేమ్ అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. వాటిని కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత అది కూడా మనకి అప్పుడే యాక్టివేట్ అయిపోతుంది. సో ఎవరికైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి అడగండి, నేను చెప్తాను. సో చాలామంది అడిగారు నెక్స్ట్ ప్రాసెస్ అని. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. మనకి 3000 అయిపోయిన తర్వాత మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇది జస్ట్ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసి అక్కడ వచ్చినవి యాక్సెప్ట్ చేసుకొని అన్నిటికీ ఆల్ అని క్లిక్ చేసేయండి, అయిపోతుంది. సో షార్ట్ ఫీడ్ యాడ్స్ వీటన్నిటికి కూడా చూసారు కదా, ఈ విధంగా మనకి గ్రాఫ్ అనేది నెక్స్ట్ మనకు చూసే వ్యూస్ని బట్టి వాళ్ళు వేసే యాడ్స్ని బట్టి ఉంటుంది. యాడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో యాడ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేను మీకు అంతా క్లియర్గా కూడా నేను చెప్తాను. సో అనలిటిక్స్లో ఇవి సూపర్స్ అనమాట. సూపర్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మెంబర్షిప్ అవన్నీ కూడా నేను తర్వాత మీకు ఒక వీడియోలో క్లియర్గా ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలని చెప్తాను. సో వాటిని యాక్టివ్ చేసుకోండి. చేసుకుంటే మీకు వాటి నుంచి కూడా అమౌంట్ అనేది వస్తుంది. చేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, బట్ మన అమౌంట్ కోసమే కాబట్టి వాటి నుంచి కూడా అమౌంట్ ఏ విధంగా వస్తుంది, ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. సో ఇప్పుడు మన ఛానల్లో వచ్చే యాడ్స్ నుంచి మనకి అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట యూట్యూబ్లో. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా మన ఛానల్ అయితే టోటల్గా 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంది. సో ఇక్కడ నుంచి మనం చూసే వీడియోస్కి అమౌంట్ అనేది మనకి రన్ అవుతుంది. సో ఒకసారి ఛానల్ మొత్తం చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా, మనది మానిటైజేషన్కి ముందు ఈ విధంగా కనిపించదు, ఆ తర్వాత డాలర్ సింబల్ పడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎవ్రీ వీడియోకి అక్కడ చూడండి డాలర్ సింబల్ గ్రీన్ కలర్లో వచ్చింది. సో ఈ విధంగా వచ్చిందంటే మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అని ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని వీడియోస్కి డాలర్ సింబల్ పడిందా లేదా అనేది. ఒకవేళ పడకపోతే మీరు అక్కడ మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. అక్కడ తెలియకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ మానిటైజేషన్ బటన్ అనేది ఆన్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ $10 కంప్లీట్ అయిన తర్వాత మనకి యాడ్సెన్స్ నుంచి పిన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ డీటెయిల్స్ అప్పుడు ఇవ్వాలి మనము, ఇప్పుడే మనకి అమౌంట్ రాదు. ఫస్ట్ మనం $10 రీచ్ అవ్వాలి. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎవ్రీ $100కి అమౌంట్ అనేది యూట్యూబ్ నుంచి వస్తుంది. సో మానిటైజేషన్ అయిపోగానే అమౌంట్ రాదు, ఫస్ట్ $10 రీచ్ అవ్వాలి, పిన్ రావాలి, అది ఇచ్చిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ అక్కడ నుంచి $100 కంప్లీట్ అయిన తర్వాత అమౌంట్ అనేది మనకి ఎవ్రీ మంత్ కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ మనం ఎప్పుడైతే $100 కంప్లీట్ చేస్తామో అప్పుడే మనకి అమౌంట్ వస్తుంది. టైం లిమిట్ ఏమీ ఉండదు మనకి ఇక్కడ నుంచి. అలా అని లైట్ తీసుకోవద్దు. ఇక్కడ నుంచి ఇంకా వీడియోస్ ఫాస్ట్గా అప్లోడ్ చేస్తే మన ఛానల్ అంత గ్రోత్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనీ కూడా బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్ చాలా నిదానంగా చెప్పాను, అందరికీ అర్థం కావాలని. అర్థమైందని అనుకుంటున్నాను, కాకుంటే కామెంట్ చేయండి. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.